ముందుగా ముందుగా పరమ గురువులైనటువంటి పత్రి గారికి, వంశీ మాస్టర్‌కి, పరమ గురుమండలికి ఆత్మ ప్రణామాలు. ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి సద్గురు ప్లాట్‌ఫార్మ్‌కి, అందులో వర్క్ చేస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చైతన్య వికాసం అన్నటువంటి సబ్జెక్ట్ మనం చెప్పుకోబోతున్నాము. ఎందుకంటే పత్రి గారు మన పిఎస్ఎస్ఎం సింబల్‌లోన కిందన చైతన్యము పెడతారు. అటు ఇటు శక్తి జ్ఞానం పెడతారు. అంటే చైతన్యం అనేది బేస్ అన్నమాట. చైతన్యం గనక వికాసం చెందకపోతే మనము సరైనటువంటి శక్తిని మనం ఎంత ధ్యాన సాధన చెయ్యండి కాక, ఆ శక్తిని తీసుకోలేము. శక్తిని నిలుపుకోలేము. అలాగే ఎంత పుస్తకాలు చదవండి కాక, ఎన్ని అనుభవాలు పొందండి కాక, ఎంత సాంగత్యం చేయండి కాక, ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగకరంగా మార్చుకోలేము. ఆ జ్ఞానం మనం సరిగ్గా అవగాహన చేసుకోలేము ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన చైతన్యం వికాసం చెందుతుందో, అప్పుడే మనము ఆ శక్తిని తీసుకోవడం కానీ, ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం గాని జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక చిన్న స్పాంజి ఉంది. ఆ స్పాంజిని తీసుకెళ్ళి మనము బకెట్ నీళ్ళల్లో ముంచినా దానికి ఎంత కెపాసిటీ ఉందో అన్ని నీళ్ళే పీల్చుకుంటది. అలాగే సముద్రంలో ముంచినా అన్ని నీళ్ళే పీల్చుకుంటది. అంతేగాని సముద్రంలో ఎక్కువ నీళ్లున్నాయి కాబట్టి ఎక్కువ నీళ్లు పీల్చుకోవడం అలా ఏం జరగదు గదా! దాని కెపాసిటీని బట్టే ఉంటది. అలాగే మనం కూడా మన చైతన్యం యొక్క కెపాసిటీని బట్టే మనం గంటలు గంటలు ధ్యానం చేసినా ఎంత శక్తి తీసుకోగలమో అంతే తీసుకోగలం. ఎంత ఎంత అవగాహన చేసుకోగలమో అంతే అవగాహన చేసుకోగలం. ఆ శక్తి తీసుకునే కెపాసిటీ, తర్వాత మన జ్ఞానాన్ని అవగాహన చేసుకునే కెపాసిటీ పెరగాలి అంటే, మనం ఏం చెయ్యాలి అంటే, మన చైతన్యాన్ని వికసింప చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఇంకా ఎక్స్‌పాండ్ జేసుకోవాలనమాట. అప్పుడే మనము తీసుకునేటువంటి శక్తి కానీ, ఆ జ్ఞానం కానీ మనకి ఇంకింప చేసుకుంటాము. అది మనకి ఉపయోగపడుతుంది. విచక్షణతో మనం ఉండగలుగుతాం. అది ఆ చైతన్యం లేదనుకోండి, ఆ చైతన్య వికాసం లేదనుకోండి, అప్పుడు మనం మనం ఎంత నాలెడ్జ్ అన్నా తీసుకోండి, ఎంత పెద్ద పుస్తకాలన్నా నేర్చుకోండి, ఎంత పెద్ద జ్ఞానమైనా నేర్చుకోండి, అది మనకి విజ్ఞానంగా మారదు ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని అవగాహన చేసుకునేటువంటి శక్తి మనకి లేదు. సో, మనము ఈ చైతన్య వికాసం పొందాలి అంటే, మరి మనం కొన్ని క్వాలిటీస్ పెంచుకోవాలి. అంటే ఆహ్, శక్తి కావాలంటే ధ్యాన సాధన చేస్తాం. జ్ఞానం కావాలంటే పుస్తకాలు చదువుకుంటాం. వేరే మాస్టర్స్ చెప్పేవి వింటాము. తర్వాత మన అనుభవాల్ని తీసుకుంటాము. వీటన్నిటి ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. అయితే చైతన్యం వికాసం చెందాలంటే ఇది బేస్ అన్నమాట. బేసు పిల్లర్ కరెక్ట్‌గా లేదనుకోండి, మరి పైన బిల్డింగ్ నిలబడతదా చెప్పండి? సో, ఈ బేస్ చైతన్య వికాసం చెందాలి అంటే, మనలోనే మనకి మనమే ఇది ఎవరో చేసేది కాదు. మనకి మనమే మన యొక్క లక్షణాల్ని కొన్నింటిని మనం పెంపొందించుకోవాలి. ఆ లక్షణాలలో కొన్నింటిని మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా మనలో పెంచుకోవాల్సినటువంటి లక్షణం ఏంటంటే వినయం, అంకిత భావం, కృతజ్ఞత పెంపొందించుకోవడం. వినయము, అంకిత భావము, కృతజ్ఞత పెంపొందించుకోవడం. ఏంటి ఈ వినయం ఏంటి? అంకిత భావం ఏంటి? అంటే మనము మన సీనియర్స్ పట్ల, జ్ఞానుల పట్ల, గురువుల పట్ల, వీళ్ళందరి పట్ల వినయంతో ఉండగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనక మహారాజుని తీసుకుందాం. ఒకసారి ఏమవుతదంటే, జనక మహారాజు జ్ఞానుల సభ ఏర్పాటు చేస్తాడు. అందరూ నాలెడ్జ్ ఉన్నటువంటి గురువులందరినీ సమావేశం ఏర్పాటు చేస్తాడనమాట. ఆ సమావేశంలో అందరూ కూర్చొనుంటారు. జనక మహారాజు కూర్చొని వాళ్ళందరూ ఏం చెప్తారబ్బా అని చెప్పి అలా వింటూ ఉంటారనమాట. చూస్తూ ఉంటారు. అంతలోన అష్టావక్రుడొస్తాడు.
అష్టావక్రుడంటే అష్టవంకర్లు బాడీలో అనేక వంకర్లు 8 వంకర్లుంటాయన్నమాట ఆయనకి. అలా వస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ చూసి పగలబడి నవ్వుతారనమాట. ఇదేంటి జ్ఞానుల సభలోకి ఇతనొస్తున్నాడు. ఇతని శరీరం చూడండి అని చెప్పి నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ ఉంటే అప్పుడు ఈయన అంటాడనమాట. అయ్యయ్యో! నేను జ్ఞానుల సభకొచ్చాననుకున్నాను. పొరపాటు పడినాను. కాదు మాంసం కొట్టుకొచ్చాను. అందుకని నేను వెనక్కెళ్ళిపోతున్నానని వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరగగానే జనక మహారాజు ఆయన మాటల్ని గుర్తిస్తాడు. చూడండి అంటే ఒక్క మాటతోటి ఆయన ఎంత జ్ఞాని అనేది ఆయన అవగాహన చేసుకుంటాడు జనక మహారాజు. అంతే వెంటనే ఆహ్, సింహాసనం మీద నుంచి దిగి గబగబా పరిగెత్తుకుంటూ ఎళ్లి ఆయన కాళ్ళకి నమస్కరించి, "అయ్యా క్షమించండి. వాళ్ళందరూ మీ రూపాన్ని చూసారు. కానీ నేను మీ మీ ఆత్మశక్తిని చూస్తున్నాను. నాకర్థమైంది మీ జ్ఞానం ఎంతో. మీరు రండి. ఈ జ్ఞానుల సభలో మీరు ఉండాలి" అని చెప్పి ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తాడనమాట. ఆహ్వానించి ఆయన నుంచి ఎంతో నాలెడ్జ్ పొందుతాడు. సో ఫ్రెండ్స్, జనక మహారాజు అంతటి వారే అష్టావక్రునికి వినయంతో ఉంటూ ఆయన ఆ నాలెడ్జ్‌ని పొందుతారు. సో, మనం కూడా మన సీనియర్స్ మ మనకు అంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ పట్ల మనము వినయాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, అప్పుడు మన చైతన్యం వికాసం చెందుతుంది ఫ్రెండ్స్. ఒకసారి షిరిడి సాయి దగ్గరికి నాన్న అని వస్తారనమాట. నాన్న ఎప్పుడూ బాబాకి సేవ చేస్తూ ఉంటారు. బాబాతోనే ఉంటారు. ఒకసారి ఏమవుతదంటే ఈయన చాలా జ్ఞానిని అన్నటువంటి ఒక అపోహలో ఉంటాడు నాన్న. సో, బాబాకేమి తెలీదు. ఎందుకంటే బాబా ఏం చదువుకోలేదు. అందుకని బాబాకేమి జ్ఞానం లేదు అనుకుంటాడు. ఒకరోజు మసీదులో బాబా పడుకోనుంటే నాన్న కాళ్ళు నొక్కుతూ గొణుకుతూ ఉంటాడనమాట. ఒక భగవద్గీత శ్లోకం తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన జ్ఞానయ సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని చెప్పి ఆయన సంస్కృతంలో గొణుకుతూ ఉంటాడు. బాబా అడుగుతాడు, "ఏంటి నాన్న ఏం చేస్తున్నావు?" అంటే, బాబా నేను భగవద్గీతలో శ్లోకం వల్లె వేసుకుంటున్నానులే" అంటాడు. అవునా! ఏంటది నాకు చెప్పు అంటే, "నీకు అర్థం కాదులే బాబా అది సంస్కృతంలో ఉంటది" అంటాడు. అవునా! సరే నువ్వు చెప్పు నేను అర్థం చేసుకోలేకపోతే నువ్వు చెప్దువు గాని అంటాడనమాట. సరే అని జెప్పి ఆయన పైకి చెప్తాడు. పైకి చెప్తే అప్పుడు బాబా అడుగుతాడనమాట. సరే దీని మీనింగ్ ఏంటి అని అడిగితే అప్పుడు ఏముంది బాబా జ్ఞానుల దగ్గరికి, తత్వదర్శుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి సేవ చేసుకొని వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొందాలి అని చెప్తాడనమాట. అవునా! అయితే పరిప్రశ్న అని ఎందుకన్నారు? వ్యాస మహర్షికేమన్నా తెలీదా? ప్రశ్న అంటే సరిపోతది గదా! ప్రశ్నలేసి తెలుసుకోవాలి అనంటే సరిపోతది గదా! మరి పరిప్రశ్న అని ఎందుకన్నారు? అని చెప్పి బాబా అడుగుతాడు మళ్ళా. అంతే. ఇంకా స్టన్ అయిపోతాడు ఈయన. అమ్మో! బాబాకి ఇంత నాలెడ్జ్ ఉందా? అంటే మనం ఏమనుకుంటామంటే కేవలం పుస్తక జ్ఞానము అది ఇది ఉంటే ఆహ్, నేను మంచిగా గనక మాట్లాడగలిగితే నాకు జ్ఞానం ఉన్నట్టే అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్ మెయిన్ మన యొక్క చైతన్య వికాసం. సో, బాబా అక్కడ ఏం చేశారు? అతనిలో ఉన్నటువంటి అహాన్ని నాకే తెలుసు. భగవద్గీత శ్లోకాలు నేనే చదవగలను. సంస్కృతం నాకే తెలుసు అన్నటువంటి అతని అహాన్ని అక్కడ తెలియజేశారు. పరిప్రశ్న అంటే ఏంటి అంటే ఆయన చెప్తారనమాట. నాన్న చెప్పలేకపోతే అప్పుడు బాబా చెప్తారనమాట. నాకు తెలుసు, ఇతనికి తెలుసో లేదో తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో అడగడం అహమవుతుంది. నాకు తెలియదు, తెలుసుకోవాలి. ఇంకా నా ఎదురుగా ఉన్నటువంటి మహాత్ములు, మా జ్ఞానుల దగ్గర నుంచి నేను తెలుసుకోవాలి అని నువ్వెప్పుడైతే ఆహ్, అడుగుతావో తృష్ణతోటి నీలో ఉన్నటువంటి తపనతోటి నువ్వెప్పుడైతే అడుగుతావో అది పరిప్రశ్న అవుతుంది. పరిప్రశ్న ఎప్పుడు వినయంతో కూడుకొనుంటుంది అని చెప్తారనమాట బాబా. అలాగా మనము ఎప్పుడైతే వినయంతో ఉంటామో అప్పుడు మనం దేన్నైనా సాధించుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఆహ్, ఏ ఏమైనా ఎదుటివాడు మాస్టరు ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం మనకి అందిస్తారు. ఎందుకంటే మన వినయం చూసి. ఫర్ ఎగ్జాంపుల్ భీష్మ పితామహుడు. భీష్మ పితామహుడు ఆహ్, యుద్ధంలోన యుద్ధం చేస్తా ఉంటాడు.
అందరిని చంపేస్తా ఉంటాడు. ఈ పాండవులకి భయం పుట్టుకుంటది. అయ్యో! తాతగారు ఇంతలా చంపేస్తా ఉన్నారు అందరిని. మనం గెలిచే ఛాన్సే లేదు. ఎలా చెయ్యాలి కృష్ణ అని జెప్పి కృష్ణుడిని అడుగుతారు. అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తాడన్నమాట. మీరెళ్లి ఆయన కాళ్ళ మీద పడి వినయంతో అడగండి. నిన్ను ఎలా చంపాలి తాతగారు అని అడగండి. అప్పుడు ఆయనే చెప్తారు అని చెప్తారనమాట. అప్పుడు ఈ పాండవులందరూ ఎళ్తారు. ఎళ్లి ఆయన కూర్చొనుంటే ఆయన కాళ్ళ దగ్గర నమస్కరిస్తూ అలా మోకాళ్ళ మీద కూర్చొని, "తాతగారు మరి మీరు యుద్ధంలో అందరిని చంపేస్తూ ఉన్నారు. మీరున్నంత వరకు మేము గెలవలేము. మరి మిమ్మల్ని ఎలా చంపాలి చెప్పండి తాతగారు" అంటారు. అప్పుడాయన నవ్వి వీళ్ళ తల మీద చెయ్యి బెట్టి, "నాయనా నన్ను మీరు చంపలేరు. ఎందుకంటే నాకు ఇచ్చా మరణం ఉంది. సో, మీరు నన్ను కొంతసేపు నిలువరించగలరు. శిఖండిని తీసుకొస్తే నేను ఆ బాణాల్ని కొంచెం సేపు వేయకుండా ఆపేస్తాను" అని చెప్పి ఆ రహస్యం చెప్తారనమాట భీష్మ పితామహుడే. సో, వినయంతో ఉంటే ఆయన మరణ రహస్యాన్నే చెప్పేసాడు చూడండి. సో, మనం కూడా మన మన సీనియర్స్ దగ్గర, జ్ఞానుల దగ్గర, గురువుల దగ్గర మనం ఎప్పుడైతే వినయంతో ఉంటామో, మనం అనంతమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళ నుంచి పొందగలుగుతాం ఫ్రెండ్స్. మనం అహంతో ఉంటే మనకేమీ రాదు. సో, ఆ విధంగా మనం ఎప్పుడైతే వినయంతో ఉంటామో, అప్పుడు మన చైతన్యం వికాసం చెందుతుంది. నెక్స్టు అంకిత భావం. ఏంటి ఈ అంకిత భావం అంటే, గురువు చెప్పేటువంటి జ్ఞానం పట్ల శ్రద్ధతో ఉండడం. సరెండర్ అయిపోవడం. ఆ జ్ఞానానికి సరెండర్ అయిపోవడం. మనం ఎప్పుడైతే ఆ గురువు పట్ల ఉన్నటువంటి గురువు చెప్పేటువంటి జ్ఞానానికి మనం సరెండర్ అయిపోతామో, అప్పుడు మన చైతన్యం వికాసం చెందుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అర్జునుడు. అర్జునుడు ఎంతో నేర్చుకోవాలి అన్న తపనతో ఉంటాడు. ఆ తపనతోటి ఆ గురువు చెప్పే జ్ఞానం పట్ల సరెండర్ అయిపోయి ఉంటాడు. నైటంతా ప్రాక్టీస్ చేస్తాడు. పగలంతా గురువుగారి దగ్గర, ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకుంటాడు. నైటంతా ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. అసలు దాని మీదే దృష్టనమాట. అంత కాన్సంట్రేట్ చేస్తాడు. అయితే వీళ్ళందరిని వదిలేసి ద్రోణాచార్యుడు అర్జునుడికే ఎక్కువ నేర్పిస్తా ఉంటాడనమాట. ఆయనలో ఉన్న తపనను చూసి నేర్పిస్తా ఉంటాడు. వాళ్ళ కొడుకు అడుగుతాడు. అశ్వత్థాముడు అడుగుతాడనమాట. ఏమనంటే, "అదేంటి నేను సొంత కొడుకుని, మరి నాకు గూడా నేర్పించకుండా విలువిద్యలో మెళకువలన్నీ చిన్న చిన్న మైనర్ పాయింట్స్ అన్నీ కూడాను నువ్వు అర్జునుడికే నేర్పిస్తున్నావు. నేను హర్ట్ అవుతున్నాను. మరి నాకంటే అతనే ఎక్కువ" అని జెప్పి పోట్లాడతాడు. పోట్లాడితే ద్రోణాచార్యుల వారు ఆ రోజు నవ్వి ఊరుకుంటారు. ఊరుకుండి తర్వాత రోజు ఒక చిన్న పరీక్ష పెడతారనమాట. పరీక్ష పెడితే ఏంటంటే అతను ఆహ్, ద్రోణాచార్యుల వారు నదికి స్నానానికెళ్తారు. నది స్నానానికెళ్తే అక్కడ ఆ నదిలో ఒక మొసలిని క్రియేట్ చేస్తాడనమాట. ఈయనే క్రియేట్ చేస్తాడు. మాయా ముసలి. క్రియేట్ చేసి ఆ ముసలి ఇతన్ని తరుముతున్నట్టు ఈయన ఆ ముసలి నోట్లో పడిపోతున్నట్లుగా ఆయన క్రియేట్ చేస్తాడు. వెంటనే వీళ్ళందరూ ఏం చేస్తారంటే దుర్యోధనుడు గావచ్చు, తర్వాత వాళ్ళ కొడుకు అశ్వత్థాముడు వీళ్ళందరూ అయ్యో! ఎలా రక్షించాలి అని జెప్పి బయట బాణం ఎక్కడా? అదెక్కడ? ఇదెక్కడ? అని జెప్పి ఎతుక్కుంటూ ఉంటారనమాట. అర్జునుడు వెంటనే అయ్యయ్యో! గురువుగారు ఇలా అయిపోతున్నారే! ఎలాగైనా సరే గురువుగారిని రక్షించాలి అని జెప్పి ఆయన ఏమి ఎతుక్కోవట్లేదు. ఎందుకంటే సరెండర్‌నెస్‌లో ఉన్నాడు. ఏమైతే అది అవ్వని అన్నట్టుగా వెళ్లి ఆ ముసలిని పట్టుకుంటాడనమాట. ముసలిని పట్టుకొని ఆ నోరు గట్టిగా చీల్చి ఆహ్, దానిలో కొట్టేస్తాడనమాట. అప్పుడు ఆ గురువుగారు రక్షించబడతారు. అయితే అప్పుడు వాళ్ళ కొడుక్కి చెప్తాడనమాట. చూసారా అతనిలో ఎంత అంకిత భావం ఉంది. మీలో ఎంత అంకిత భావం ఉంది. అందుకనే నేను అర్జునుడి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఉన్నాను అంటారు. అంటే ఎప్పుడైతే గురువు చెప్పే జ్ఞానం పట్ల మనం అంకిత భావంతో ఉంటామో, అప్పుడు మన చైతన్యం వికాసం చెందుతుంది ఫ్రెండ్స్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. జనక మహారాజుది. జనక మహారాజు ఏం చేస్తారంటే ఒకసారి ఒక గురువుగారి దగ్గర ప్రతిరోజు వెళ్లి విద్య నేర్చుకుంటూ ఉంటాడు. అడవిలో ఉంటాడనమాట ఆ గురువుగారు. ఈయన రాజ్యంకి కొంచెం దూరంలో ఉంటారు.
అయితే ప్రతిరోజు ఎళ్లి నేర్చుకుంటూ ఉంటాడు. అక్కడే కొంతమంది శిష్యులుంటారు ఆ గురువుగారికి. జనక మహారాజు వచ్చేంత వరకు ఆయన లెసన్ స్టార్ట్ చేయడు. ఆ నాలెడ్జ్ పంచడం స్టార్ట్ చేయడు. "అదేంటి గురుగారు, మేమందరం నీతో ఉన్నాము. రోజు సేవలు చేసుకుంటున్నాము. అయినా సరే నువ్వెందుకు ఆయనొచ్చేంత వరకు నువ్వు స్టార్ట్ చెయ్యట్లేదు క్లాసు. సో, మీరు మమ్మల్ని తక్కువ అంచనా ఏస్తున్నారు. తక్కువగా చూస్తున్నారు. అతన్ని ఎక్కువగా చూస్తున్నారు" అంటాడనమాట. అంటే ఆ తర్వాత రోజు ఒకరోజు ఏమవుతదంటే, మా గురువుగారు నవ్వి వదిలేస్తారు. ఆ తర్వాత రోజు ఏమవుతదంటే ఆహ్, జనక మహారాజు వస్తారు. వచ్చి కూర్చొని వింటూ ఉంటారనమాట. నాలెడ్జ్ వింటూ ఉంటారు. అప్పుడు సేవకులందరొస్తారు. కొంతమందొచ్చి ఆహ్, "అయ్యా మహారాజా, మన రాజ్యంలో దొంగలు పడ్డారు. సో, మీరు అర్జెంట్‌గా రావాలి. మన కోశాగారాన్నంతా తీసుకెళ్ళిపోతున్నారు" అని చెప్తారనమాట. చెప్తే ఈయన జనక మహారాజు సరే మీరు పదండి. పని చూస్తున్నండి నేనొస్తాను అని చెప్పి గురువుగారు మీరు కానియండి అని అడుగుతారనమాట. ఈ వెనకాలుండే శిష్యులున్నారు గదా! వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ చెట్టు మీద ఆహ్, వాళ్ళ గుడ్డలు గోచి గుడ్డలు ఆరేసుంటారనమాట. వాళ్ళకి రెండే ఉంటాయి. ఒకటి కట్టుకోను, ఒకటి చెట్టు మీద ఆరేసుకోను. గబగబా పరిగెత్తుకుంటా ఎళ్లి ఆ గుడ్డలు అవన్నీ దాచిపెట్టుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళ వాళ్ళ తినుబండారాలు అవి ఇవి దాచుకుంటున్నారు. పరిగెత్తుకుంటూ ఎళ్లి దాచుకుంటుంటే ఆళ్ళొచ్చిన తర్వాత "ఎక్కడికెళ్లారు?" అని అడుగుతారు గురువుగారు. అడిగితే "అక్కడ కోశాగారంలో దొంగలు పడ్డారు కదండీ! ఒకవేళ దొంగలు ఇటొస్తేనో, మావన్నీ దోచుకెళ్తేనో, అందుకని అవన్నీ దాచుకొనొస్తున్నామండి" అంటారు. అప్పుడు గురువుగారు చెప్తారనమాట. "అర్థమయిందా? జనక మహారాజు వచ్చేంత వరకు నేను ఎందుకు ఆ నాలెడ్జ్ ఇవ్వకుండా ఉన్నాను. ఆయనలో అంకిత భావం ఉంది. నేను చెప్పే జ్ఞానం పట్ల సరెండర్‌నెస్‌లో ఉన్నారు. అందుకనే రాజ్యంలో దొంగలు పడ్డారన్నా కూడా ఆయన కదలలేదు. మీరేమో మీ గోచిగుడ్డల కోసం మీరు పరిగెత్తారు. మరి మీకెక్కడుంది? ఆ నాలెడ్జ్ పట్ల మీకు అశ్రద్ధ ఎక్కడుంది? అందుకనే నేను ఆయనకంత ఇంపార్టెన్స్ ఇస్తాను. మీకర్థమైందా?" అంటారనమాట గురువుగారు. అంటే మనము ఒక నాలెడ్జ్ పొందాలంటే దాని పట్ల శ్రద్ధతో ఉండాలి. మనం ఎంత శ్రద్ధతో ఉంటామో ఆ గురువులు అంత ఎక్కువ మనకి అందిస్తారు. అయితే మనమేం చేస్తున్నాము అంటే గురువుగారు ఇచ్చేటువంటి నాలెడ్జ్ మీద దృష్టి పెట్టకుండా గురువుగారి మీద దృష్టి పెడుతున్నాం ఫ్రెండ్స్. గురువు వ్యక్తిగత విషయాల్లో దూరిపోతున్నాం. ఆళ్ళెలా ఉన్నారు? వీళ్ళెలా ఉన్నారు? వాళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారు? ఇవన్నీ మనకెందుకు చెప్పండి? ఎవరు ఏం చేస్తే దానికి తగ్గ ఫలితం వాళ్ళు పొందుతారు. అంతేగాని మనకి సంబంధం లేదు గదా! సో, గురువు, సీనియర్ ఇచ్చే నాలెడ్జ్ మీద మనం దృష్టి పెట్టినప్పుడు మన చైతన్యం వికాసం చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం గావాలంటే దత్తాత్రేయ స్వామిని తీసుకుందాం. దత్తాత్రేయ స్వామి ఏం జేసేవారంటే ఒక ఊర్లోకెళ్ళేవాళ్ళంట. ఊరి చివరన టెంటేసేవాళ్ళు. ఊరి చివరన టెంటేస్తే ఆ శిష్యులందరూ ఊర్లోకెళ్ళేసి, "ఈరోజు గురువుగారు మీ అందరికి నాలెడ్జ్ ఇస్తారు. మీరందరూ రాండి, సాంగత్యంకి రాండి" అని జెప్పి ఊర్లో పగలంతా అందరిని పిలిచొచ్చేవాళ్ళు. ఈవినింగ్ అయ్యేప్పటికి వాళ్ళ పనులన్నీ చేసుకొని వాళ్ళు గురువుగారుండే దగ్గరికి వస్తారనమాట. వచ్చి అక్కడ చూసేసరికి దత్తాత్రేయులు వారు ఎలా ఉండేవాళ్ళంటే బయటన మందు తాగుతూ కూర్చొనుండేవాళ్ళు. బాటిల్ పెట్టుకొని అలా పడుకొని ఉండేవాళ్ళంట. అయితే వీళ్ళందరూ ఇది చూసి అయ్యయ్యో! ఈయన తాగుడుపోతోడు. ఈయన గురువేంటి? ఈయన దగ్గర నాలెడ్జ్ ఏంటి? వద్దు మాకొద్దు అని చెప్పి ఎళ్ళిపోయేవాళ్ళంట. అప్పుడు శిష్యులడిగారంట, "ఏంటి గురువుగారు ఇది? మీరు లోపల పెట్టుకోవచ్చు కదా! ఇదంతాను. ఎందుకు బయట పెడుతున్నారు? రోజు మేము కష్టపడి ఎళ్తామా? ఎళ్లి అందరిని పిలుచుకొస్తామా? వాళ్ళొచ్చేసరికి మీరిలా కనిపిస్తారా? వాళ్ళందరూ పారిపోతున్నారు." ఇదెంత కష్టంగా ఉంది గురువుగారు అని చెప్పి అడుగుతారంట. అడిగితే అప్పుడు దత్తాత్రేయ స్వామి చెప్తారంట. ఒరేయ్! నన్ను ఇలా బాహ్యంగా చూసి నా యొక్క గుణాలతో ఉన్నటువంటి నా విషయాలను చూసి వచ్చేవాళ్ళే నిజమైన నాలెడ్జ్ పట్ల తృష్ణుండేవాళ్ళు. నిజంగా వాళ్ళకి నాలెడ్జ్ పట్ల గనక అంకిత భావం ఉంటే, అప్పుడు వాళ్ళేం చేస్తారు, అసలు ఈయన ఏం చెప్తాడో చూద్దాము, ఈయన నాలెడ్జ్ ఏంటో చూద్దాము అని అనుకుంటారు గానీ,
నా మందు బాటిల్‌ని, నా నా పొజిషన్‌ని, నేనెలా ఉన్నాను, ఇవన్నీ చూడరు గదా! ఒక్క మాటైనా నాది విన్న తర్వాత గదా వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళని నేను శిష్యులుగా చేసుకుంటే మాత్రం నేను నా మందు ఇవన్నీ లోపల పెట్టుకొని వీళ్ళకి కనపడకుండా చూస్తే చేసి వీళ్ళనందరిని గ్యాదర్ చేసుకుంటే మాత్రము నేను చెప్పే నాలెడ్జ్ తీసుకుంటూ ఆ లోపల ఏం చేస్తున్నానా అని చూస్తారు గదా! నా వ్యక్తిగత విషయాలలో వేలు పెడతారు గదా! ఏదో ఒక రోజు తెలిసిపోతది గదా! మరి ఆళ్ళకి టైం వేస్టు, నాకు టైం వేస్టు. అప్పుడైనా ఎళ్ళిపోతారు గదా వాళ్ళు. అలాంటి శిష్యులు నాకెందుకురా? ఎవరైతే జ్ఞానం పట్ల తృష్ణతో ఉంటారో, అలాంటి శిష్యులు నాకు కావాలి. అందుకనే వెయిట్ చేస్తున్నాను అలాంటి వాళ్ళ కోసం. అందుకనే నా మందు బాటిల్ నేను బయటే పెట్టుకుంటాను అని చెప్తారంట దత్తాత్రేయులు వారు. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి గురువు యొక్క వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టడం కాదు. గురువు యొక్క జ్ఞానం పట్ల మనము దృష్టి పెట్టాలి అన్నది మనకి దత్తాత్రేయులు వారు ఇక్కడ నేర్పిస్తారు. సో, నెక్స్ట్ కృతజ్ఞత. మనము ఎవరి దగ్గరైతే నాలెడ్జ్ నేర్చుకుంటామో, ఎవరి దగ్గరైతే జ్ఞానాన్ని పొందుతామో, అలాంటి వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి. యూనివర్స్ మొత్తం కృతజ్ఞత మీదే నడుస్తుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటామో మనకి ఇంకా అందించబడుతుంది. ఎప్పుడైతే ఆ కృతజ్ఞత లోపిస్తుందో మనము ఇంకా ఆగిపోతాం. మన చైతన్య వికాసము ఆగిపోతుంది. మన చైతన్యం వికాసం చెందాలంటే మనము ప్రతి దాని పట్ల కృతజ్ఞతతో ఉండగలగాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాండవులు. పాండవులు ఆహ్, ద్రోణాచార్యుల దగ్గర విద్య నేర్చుకుంటారు. విద్య అంతా అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుల దగ్గరికెళ్లి నమస్కరించి, గురువుగారు మీరు మాకు ఇంత జ్ఞానాన్ని అందించారు. సో, ఈ జ్ఞానానికి ఫలితంగా మేము మీకేదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నాము. మీకు మేము ఏం చెయ్యగలము చెప్పండి గురువుగారు అని చెప్పి అడుగుతారనమాట. అంటే కృతజ్ఞతతో అడిగినప్పుడు ఆహ్, ఆయనేమంటాడంటే, "సరే మీరు నేనేదడిగితే అది ఇవ్వగలరా?" అంటాడు. "ఖచ్చితంగా ఇస్తామండి. మేము ట్రై చేస్తాము. అందులో సందేహమే లేదు" అంటాడనమాట. సరే గదా! అని చెప్పి నాకు నా మిత్రుడు ద్రుపదుడికి ఆహ్, వెనకాల కక్షలుంటాయి వాళ్ళిద్దరికి. అది వేరే విషయము. నాకు ద్రుపదుడికి మధ్యలో కొన్ని గొడవలున్నాయి. కాబట్టి ద్రుపదుడిని తీసుకొనొచ్చి ఆయన పాంచాల రాజనమాట. ద్రుపదుడిని తీసుకొనొచ్చి నాకు అప్పజెప్పాలి అని చెప్తారు. ఈ కౌరవులందరూ భయపడిపోతారు. అమ్మా! రాజు దగ్గరికి యుద్ధానికెళ్ళడమా? ఆయన్ని పట్టుకోవడమా? ఇది మనకు మనమే గొయ్యి తవ్వుకున్నట్టు. మన రాజ్యానికి సేఫ్టీ గాదు అని చెప్పి వాళ్ళు ఎనక్కెళ్ళిపోతారు. కానీ పాండవులు మాత్రం ఎందుకంటే ఆయన నాలెడ్జ్ నేర్పిచ్చాడు గురువుగారు. ఆయన కోరుకున్నారు. అందుకని ఎంత కష్టమైనా పర్వాలేదు. ఏదేమైనా సరే మేము మీకు ఆ పని చేసి పెడతాము అని చెప్పి ఎళ్లి తృప్తుడిని పట్టుకొనొస్తారనమాట. అంటే ఆ కృతజ్ఞత వ్యక్తం చేస్తారు. గురువు గారికి నాలెడ్జ్ నేర్పిస్తున్నందుకు ఆయన అయితే గురువెప్పుడు ధర్మంలో ఉన్నయే అడుగుతారండి. మనం ఏమనుకుంటామంటే మన చిన్న నాలెడ్జ్‌కి అర్థం కాక ధర్మం లేదు అలా ఇలా అని అనుకుంటాం. కానీ వారికి తెలీదు ఆ ధర్మం గురించి. దానికోసం మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. మనం విచక్షణతో ఆలోచించుకొని మనం ముందుకెళ్ళాలి. అలాగా ఎప్పుడూ కూడా వారి పట్ల కృతజ్ఞతని మనము పెంచుకోవాలి. నెక్స్ట్ రెండో పాయింట్ ఫ్రెండ్స్ మానవమానాల్ని సమానంగా చూడగలగడం. ఫస్ట్‌ది వినయము, అంకితభావము, కృతజ్ఞత పెంపొందించుకోవడం. రెండో పాయింటు మానవమానాల్ని మనం సమానంగా చూడగలగడం. అంటే మనకి రకరకాల పొగడ్తలొస్తూ ఉంటాయి. రకరకాల నిందలొస్తూ ఉంటాయి. ఈ పొగడ్తల్ని మనం ఎప్పుడూ కూడా అహంగా మార్చుకోకుండా శక్తిగా మార్చుకోవాలి. మన చైతన్యం వికాసం చెందాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మనల్ని పొగిడారనుకోండి. అంటే నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్లాస్ చెప్తూ ఇలాగా ఫోన్‌లలో వాళ్ళకి కౌన్సెలింగ్ అలా ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళంటారనమాట. మీకెంత ఓపిక మేడం. మీరు చక్కగా చాలా సహనంతోటి శ్రద్ధతోటి విని మాకు చక్కగా గైడెన్స్ చేస్తారు. చాలా థాంక్స్ మేడం అంటారు.
అంటే ఆ పొగడ్తని వావ్! నేను సూపర్ అని అనుకోకుండా ఎప్పుడన్నా నేను బతికించాననుకోండి. ఫోను వచ్చింది. ఫోను తీయాలి. అబ్బా! నా వల్ల కాదు ఇప్పుడు మాట్లాడడం అనుకున్నప్పుడు, అయ్యో! పాపం వాళ్ళెంత బాధలో ఉన్నారో, ఎంత కష్టంలో ఉన్నారో కదా! ఆ రోజు ఎంత సహనము, ఎంత ఓపిక అని చెప్పి వాళ్ళు చెప్పారు గదా! మరి దాన్ని నేను నిలబెట్టుకుంటున్నానా లేదా అని జెప్పి వెంటనే అది గుర్తు చేసుకొని ఈ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం. ఇలా క్లాస్‌కి రావడం ఇలాగనమాట. అంటే మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు ఆ పొగడ్తల్ని అహంగా తీసుకోకుండా దాన్ని శక్తిగా మార్చుకోవాలి. మనం ఎప్పుడైనా ఆ రూట్ దాటి రాంగ్‌గా ఎళ్తున్నప్పుడు దీన్ని గుర్తు చేసుకొని, ఆ పొగడ్తల్ని గుర్తు చేసుకొని, మళ్ళీ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం అన్నమాట. అలా ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటామో, అప్పుడు మనము మన పొగడ్తల్ని శక్తిగా మార్చుకుంటాం. అలా ఎప్పుడైతే మార్చుకున్నామో, మన చైతన్యం వికాసం చెందుతుంది ఫ్రెండ్స్. నెక్స్టు అవమానాలు. అవమానాలు జరిగినప్పుడు మనము వాటిని తీసుకొని కుంగిపోతూ ఉంటాం. అయ్యో! వాళ్ళు నన్నలా అన్నారే, అయ్యో! వాళ్ళు నన్నిలా అన్నారే అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం. అలా కాకుండా ఓకే. వాళ్ళన్నారు అంటే, వాళ్ళు జెలస్‌తో అనుండొచ్చు. ఇంకా రకరకాల వేలో అనుండొచ్చు అని చెప్పి, దాన్ని మనం లైట్ తీసుకోకుండా ఉండడం ద్వారా, మన చైతన్యాన్ని మనం వికసింపచేసుకుంటాం. ఎందుకంటే, మనం ఎప్పుడైతే అలా ఫీల్ అవుతూ ఉంటామో, డిప్రెషన్‌లోకెళ్ళిపోతామో, మన చైతన్యం తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్ మానవమానాల్ని సమానంగా చూడడం అన్నది మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, అప్పుడు మన చైతన్యం వికసిస్తుంది. నెక్స్ట్ మూడోది ఇతరుల్ని అంగీకరించడం. మనము ఇతరుల్ని అంగీకరించలేకపోతున్నాం. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే, అమ్మా! ఈమెకి ఇంత మంచి అనుభవం వచ్చిందా? అబ్బా! అని చెప్పి లోపల లోపలే ఫీల్ అయిపోతుంటాం. ఎదుటివాడు మన ఇంట్లో వాళ్ళైనా సరే, మనకి ఎలా నచ్చినట్టుంటే మనం యాక్సెప్ట్ జేస్తాం. మనకి నచ్చిన పని చేయలేదనుకోండి, మనం చెప్పినట్టు వినలేదనుకోండి, ఆడిని మనం అంగీకరించలేము. సో, చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి నచ్చినట్టుంటే ఓకే. మన అభిరుచులకి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తే ఓకే. మనకి మనం ఏది చెప్తామో దాన్ని ఏకీభవిస్తే ఓకే. ఒకవేళ అలా కాదు ఇలాగా అన్నారనుకోండి, ఆళ్ళు మనకి నచ్చరు. ఎందుకంటే వాళ్ళని అంగీకరించలేము. నాకు తెలిసిన జ్ఞానమే కరెక్ట్. నాది మాత్రమే కరెక్ట్. ఈ భావనలో మనం ఎప్పుడైతే ఉంటామో మన చైతన్యం వికసించదు ఫ్రెండ్స్. మన చైతన్యం వికసించాలంటే అందరిని, అన్నింటిని అంగీకరించగలగాలి. సో, నేను చెప్పేదే కరెక్ట్. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఇలా మన భావాల్ని మార్చుకోవాలి. అలా ఉండొద్దు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ షిరిడి సాయి దగ్గర నేర్చుకోవచ్చిది. షిరిడి సాయి అందరిని అంగీకరిస్తాడు. తనని అవమానించే వాళ్ళని కూడా, తనని తక్కువ చూసే వాళ్ళని కూడా అంగీకరిస్తాడు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి ఏమవుతదంటే బాబా షిరిడీలో ఉంటారు కదా! రహతా అని షిరిడీకి కొంచెం దూరంలో ఒక ఊరుంటదనమాట. ఆ రహతాలోన జౌహర్ అలీ అని ఒక వ్యక్తొస్తాడు. వచ్చి అక్కడ వాళ్ళందరికీ గైడ్ చేస్తా ఉంటాడు. గురువు స్థానంలో ఉంటాడు. కొన్నాళ్ళయ్యేసరికి ఏమవుతదంటే ఇతను చెప్పేది ఇదంతా మోసం అని చెప్పి వాళ్ళకి కొంచెం గొడవ జరుగుతది. ఊర్లో వాళ్ళకి, అతనికి. గొడవ జరగగానే ఆయనేం చేస్తాడంటే షిరిడీకొచ్చేస్తాడనమాట. ఇంకక్కడి నుంచి వదిలేసి వచ్చేస్తాడు. కొన్నాళ్ళు నేను దూరంగా ఉండడం బెస్ట్ వీళ్ళకి అని చెప్పి షిరిడీకొచ్చి బాబాతోటే మసీదులో ఉంటారనమాట. బాబా అతన్ని అంగీకరిస్తాడు. బాబాతో మసీదులో ఉన్న తర్వాత కొన్నాళ్ళయ్యేటప్పటికి ఏం చెప్తాడంటే బయట అందరికిను బాబాకి నేనే గురువుని. షిరిడి సాయి నా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఎప్పటినుంచో మేమిద్దరం గురు శిష్యులము. నేను గురువుని. నన్నెంతో అభిమానిస్తాడు అని చెప్పి ఇలా చెప్తా ఉంటాడనమాట. అయితే బాబా దాన్ని గూడా ఓకే అని ఆయనలో ఆయన నవ్వుకుంటాడు. నవ్వుకొని ప్రజలందరికీ చెప్తున్నాడు గదా! అలాగే అని జెప్పేసి ఈయన సాయి సేవ జేయడం మొదలుపెడతాడు. ఇలా కొన్నాళ్ళు గడుస్తది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఈయన రహతాకెళ్తాడనమాట. రహతాకెళ్ళేటప్పుడు షిరిడి సాయిని తీసుకెళ్తాడు. నువ్వు నా శిష్యుడివి గాబట్టి నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు నాకు సేవ జేయాలి. వచ్చెయి అని జెప్పి లాక్కెళ్ళిపోతాడు.
సరే అని బాబా సైలెంట్‌గా ఎళ్తాడు. ఇతనికి ఏదో ఒక రోజు తెలిసొస్తదిలే అని కాలం కోసం ఎదురు చూస్తాడన్నమాట బాబా. ఎళ్ళిన తర్వాత ఒకరోజు ఏమవుతదంటే షిరిడీ ప్రజలందరూ "బాబా నువ్వు మసీదులో లేకపోతే మాకు ఏం బాగోలేదు బాబా. మీరు మసీదుకి రండి. మళ్ళీ షిరిడీకి రండి" అని చెప్పి ఎళ్లి పిలుచుకురావడానికి ఎళ్తారు. వెళ్తే జవహర్ అలీ వచ్చాడంటే మీ మీద కోప్పడతాడు. మీరెళ్ళిపోండి అని చెప్పి బాబా సర్ది చెప్తూ ఉంటాడు. ఇంతలోపు ఆయనొస్తాడు. వచ్చి ఈళ్ళందరి మీద కోప్పడతాడు. నా శిష్యుడు నాతో ఉండాలి. మీ దగ్గరికి రావడం ఏంటి? గెట్ ఔట్ అని జెప్పి అరుస్తాడనమాట. సరే అని వీళ్ళు ఉసూరంటూ ఎళ్ళిపోతారు. కొన్నాళ్ళ తర్వాత ఆయనే సరే మసీద్‌కెళ్దాం పదా అని చెప్పి మళ్ళీ షిరిడీకి మకాం మారుస్తారు. అప్పుడు షిరిడీలో దేవిదాస్ అని ఒక ఆయనుంటాడనమాట గురువుగారు. అందరికి బాబా రాకముందు నుంచి ఆ ఊర్లో ఉంటారు. అయితే బాబా అంటే విపరీతమైన భక్తుందాయనకి. ఎలాగైనా సరే బాబాని జౌహర్ అలీ నుంచి మనం ఆహ్, విడిపించాలి. ఆ బంధనాల నుంచి బాబాని ఎలాగైనా విముక్తుల్ని చెయ్యాలి అని చెప్పి ఒకరోజు పోటీ పెడతారనమాట. నాలెడ్జ్ పోటీ పెట్టి దేవిదాసు జౌహర్ అలీని ఓడిస్తాడు. ఓడించిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు బాబా నా శిష్యుడు అని చెప్పుకొని తిరిగావు గదా! బాబాకి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడనమాట. ఆయన సరే అని జెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తిరిగొచ్చి బాబా కాళ్ళ మీద పడి, "నన్ను క్షమించు బాబా! నేను ఆ రోజు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాను. అనవసరంగా ఆ విధంగా చేశాను. నన్ను క్షమించండి" అని జెప్పి ఆయన బాబా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. అంటే బాబా ఇతరుల్ని అంగీకరించారు. వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళ గుణాలు ఎలా ఉన్నా సరే, ఇతన్ ఆహ్, ఆహ్, అతను తనని తాను మార్చుకుంటాడులే, మనకెందుకులే అని చెప్పి ఆయన అంగీకరించడం జరిగింది. సో, మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, వీళ్ళు మాంసం తింటారు. కాబట్టి వీళ్ళని మనం అంగీకరించొద్దు. వీళ్ళు నేను చెప్పే ధ్యానం వినరు కాబట్టి అంగీకరించొద్దు. ధ్యానుల్లో గూడా మళ్ళా ఆహ్, నే నేను చె తెలుసుకున్న నాలెడ్జే కరెక్టు. ఇది వీళ్ళు వినట్లేదు కాబట్టి వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళని నేను అంగీకరించను. ఈ విధంగా మనము గిరిగీసుకుంటున్నాము. ఎప్పుడైతే ఇతరుల్ని మనం అంగీకరించకుండా ఈ విధంగా ఉంటామో, మన చైతన్య వికాసం ఆగిపోతుంది ఫ్రెండ్స్. గౌతమ్ బుద్ధుడు ఒకసారి ఒక దొంగొస్తాడనమాట ఆయన దగ్గరికి. వస్తే మిగతా వాళ్ళందరూ అతన్ని కట్టేసి కొట్టాలి అని చెప్పేసి ప్లాన్ జేస్తారు. బుద్ధుడు చెప్తాడు, "లేదు. అతను ఇప్పుడు మారడం కోసం వచ్చాడు. ఇప్పటి వరకు దొంగ అయితే కావచ్చు. కానీ ఇప్పుడు మారడం కోసం మన దగ్గరకొచ్చాడు కాబట్టి అతనికి మనం ఛాన్స్ ఇవ్వాలి. ఒకవేళ అతను ఇంకా దొంగగానే ప్రొలాంగ్ అవుతూ ఉన్నాడనుకోండి, అప్పుడు అతని గుణాల వల్ల అతను ఇబ్బంది పడతాడు. మనకేంటి సంబంధం అని చెప్పి ఒక దొంగను కూడా అంగీకరిస్తాడు ఫ్రెండ్స్. అంగుళిమానుడు. అంగుళిమానుడిని బుద్ధుడు అంగీకరించలేదా? మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాం ఎదుటి వాళ్ళని? సో, మనము అంగీకరించడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నాలుగో పాయింటు స్వీయ పరిశీలన. అంటే నిరంతరం ఎప్పుడూ కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మన మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రతి సందర్భంలోనూ. ఇది నా జీవితంలోకి వచ్చిందంటే గతంలో నేనేం చేయడం వల్ల వచ్చింది? మనము ప్రతి సందర్భంలో ఎలా ఆలోచిస్తున్నాము? ఎలా ప్రవర్తిస్తున్నాము? వీటన్నింటిని చెక్ చేసుకోవాలి. స్వీయ పరిశీలన. నేనేం చేయడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను. ఇది 2 రకాలుగా ఉంటది. ఒకటి జీవాత్మలో పరిశీలన, రెండోది ఆత్మలో పరిశీలన. జీవాత్మలో పరిశీలన అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ జన్మలో గతంలో మనం చేసినటువంటి దుష్కార్యాల వల్ల సారూప్యత సిద్ధాంతం ద్వారా మన జీవితంలోకొస్తది. ఇంకొకటి గత జన్మలది. గత జన్మల్లో మనం చేసినటువంటి దుష్కర్మల వల్ల మన జీవితంలోకొస్తది. ఇది ఆత్మ పరిశీలన. జీవాత్మలో మనం చెక్ చేసుకోవాలి. ఆత్మలోనూ చెక్ చేసుకోవాలి. జీవాత్మలో ఎలా చెక్ చేసుకోవాలంటే గతంలోకెళ్ళిపోవాలి. నిన్నేం చేశా? మొన్నేం చేశా? అంతకుముందు ఏం చేశా? ఇలాగా మనకి మనం చెక్ చేసుకోవాలి. ఆత్మలో చెక్ చేసుకోవడం అంటే ఇది మనకి మామూలుగా అర్థం గాదు. కాబట్టి మనకి వంశీ సార్ చెప్పారు గదా! డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అవ్వడం. డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అయ్యి, గతంలో నేనేం చేశాను అన్నది మనం తెలుసుకోవడం ద్వారా, దాన్ని విపాకం చేయడం ద్వారా, మనము ఆ సమస్య నుంచి బయటికి రావచ్చు.
మరి ఇవన్నీ బయటికి రావాలంటే స్వీయ పరిశీలన, మనల్ని మనం పరిశీలించుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మనల్ని మనం చెక్ చేసుకొని, మనల్ని మనం సరిచేసుకుంటూ ఉంటామో ఎప్పటికప్పుడు, అప్పుడు మన చైతన్యం వికాసం చెందుతూ ఉంటుంది. జీవాత్మల పరిశీలనకి ఎగ్జాంపుల్ సీతామాతను తీసుకుందాం. సీతామాత నిందపడుతుంది. సీత ర య రా రావణుడి దగ్గర ఉండొచ్చింది గాబట్టి రాముడు గాబట్టి మళ్ళీ రానిచ్చాడు. నేనైతే రానిస్తానా అని చెప్పి ఒకడంటాడనమాట. దాంతోటి రాముడు అడవులకి పంపించాల్సొస్తది ఆమెని. అప్పుడు అక్కడ కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఆహ్, అప్పుడు వాల్మీకి అంటాడనమాట. "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" అంటే, "నన్ను ఇంత మాట అన్నాడు. అందుకే నాకు ఏడుపొస్తుంది" అంటే, "అయితే దానికి వెనకాతల నువ్వు చేసిన కార్యం ఏంటో చూసుకో అమ్మా. కార్యకారణ సంబంధం ఉంటుంది కదా! ఇలా జరిగింది కార్యం అంటే దానికి కారణం నువ్వే అయ్యుంటావు. దాన్నేంటో చెక్ చేసుకో" అంటే నేనేమన్నాను అని చెప్పి కళ్ళు మూసుకొని చెక్ చేసుకుంటది. బ్యాక్‌కెళ్తది. బ్యాక్‌కెళ్ళినప్పుడు లక్ష్మణుడిని ఆవిడ అనుంటుందనమాట. రా రాముడు చనిపోతే ఈ అరణ్యంలో నువ్వు నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావా అంటది. అప్పుడు లక్ష్మణుడు వేదన చెందాడు గదా! ఆ వేదనంతా విశ్వంలోకెళ్ళింది. అది తిరిగి మళ్ళీ సీతామాతని చేరింది. సో ఫ్రెండ్స్, మనము ఏదైనా ఒక వ్యక్తి ద్వారా బాధపడుతున్నాము అంటే, మనము జీవాత్మలో ఏమన్నా చేశామా? లేదు ఆత్మలో గత జన్మల్లో ఏమన్నా చేశామా అన్నది చెక్ చేసుకోవాలి. దీనికి ఎగ్జాంపులు ఆత్మలో పరిశీలనకి ఫ్రెండ్స్ నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒకసారి ఒక ప్రాబ్లమ్ వచ్చిందనమాట బాడీలోన. ఆ బాడీలో ప్రాబ్లమ్ వచ్చే ముందే యూనివర్స్ హెచ్చరించింది. కానీ నేను పట్టించుకోలేదు. దాన్ని లైట్ తీసుకున్నాను. దాంతోటి నా బాడీలోకి ఆహ్, క్యాన్సర్ అటాక్ అయింది ఫ్రెండ్స్. బాబా చెప్పారనమాట. "నీకు క్యాన్సర్ రాబోతుంది" అని చెప్పి చెప్తే నేను లైట్ తీసుకున్నాను. ఒక నెల తర్వాత నాకు బాడీలో సింప్టమ్స్ కనిపించడము, నేను హాస్పిటల్‌కెళ్ళి చెకప్ చేపించుకోవడము జరిగింది. అయితే దానికి నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను. ఈ ఈ ఇలాగ నా లైఫ్‌లోకి వచ్చింది అంటే, గతంలో నేనేదో దుష్కర్మ చేశాను, ఎవరినో బాధ పెట్టాను, ఎవరినో ఇబ్బంది పెట్టాను, అదేంటో చూపించండి మాస్టర్స్ అని నన్ను నేను స్వీయ పరిశీలన చేసుకున్నాను. అప్పుడు నాకు చూపించిన డ్రీమ్ ఏంటి అంటే గతంలో ఒకానొక జన్మలో నేను అబ్బాయిగా ఉంటూ ఒక అమ్మాయిని చాలా చాలా హరాస్ చేశాను ఫ్రెండ్స్. అదెప్పుడైతే నేను చూసుకున్నానో అప్పుడు నాకర్థమైంది. అది నా జీవితంలోకి ఎందుకొచ్చింది అని. సో, మనం ఎప్పుడైతే స్వీయ పరిశీలన చేసుకుంటామో, అప్పుడే మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఎందుకొచ్చాయి అన్నది మనకి అవగాహన అవుతుంది. సో, నిరంతరం స్వీయ పరిశీలన చేసుకుంటూ ఉండడం ద్వారా మన చైతన్యం వికాసం చెందుతుంది. నెక్స్ట్ ఐదో పాయింటు వర్తమాన కర్తవ్యం. ఓకే. స్వీయ పరిశీలన చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? మనల్ని మనం ఏ విధంగా సరిచేసుకోవాలి? అంటే వర్తమాన కర్తవ్యం అంటే ఏంటంటే మనల్ని మనం సరిచేసుకోవడం. గతంలో తప్పులు చేశాము. ఓకే. బానే ఉంది. దానిని ఎప్పటికప్పుడు సరిచేసుకునే ప్రయత్నం చెయ్యాలి. సో, తప్పు చెయ్యడం తప్పు కాదు. మళ్ళీ మళ్ళీ తప్పు చేయడం తప్పు అన్నది మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో, అప్పుడు మనం ఇందాక చేసుకున్నాం గదా! కర్మ విపాక ప్రక్రియ. అలాగా మనల్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్తామో, అప్పుడు మన చైతన్యం వికాసం చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాండురాజుని తీసుకుందాం. పాండురాజు అడవిలోకెళ్తాడు. అడవిలోకెళ్ళి తన భార్యలిద్దరితోనెళ్లి అక్కడ ఆ భార్య కోరుకుంది అని జెప్పేసి ఒక జింకని వేటాడడానికి బాణమేస్తాడు. అక్కడేమవుతది 2 జింకలు సంగమిస్తున్న టైంలో ఆ జింకల్ని చంపేస్తాడు. బాణం వాటి రెండిటికి గుచ్చుకుంటది. అంతే. ఇంకా ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత అప్పటికి రాజుగా ఉన్నాడు గదా! నేను ఒక అమాయకపు జీవిని ఆ విధంగా నేను చంపాను అంటే, నేను ఒక రాజుగా ఉండడానికి అర్హత లేదు నాకు. కాబట్టి ఇది నాకు అక్కర్లేదు అని చెప్పి తనకు తానే రియలైజ్ అయ్యి, తనకి తానే పరిహారం చేసుకున్నాడు. సో,
ఎప్పుడైతే అప్పుడు తనకి తాను రియలైజ్ అయ్యాడో, తను అడవిలోకెళ్ళిపోయాడు. అంటే వర్తమాన కర్తవ్యం ఏంటి? తనని తాను రెక్టిఫై చేసుకోవడం. తనని తాను సరిచేసుకోవడం. పాండురాజు ఎప్పుడైతే తనని తాను సరిచేసుకున్నాడో, అప్పుడు తన జీవితం అద్భుతంగా మారిపోయింది ఫ్రెండ్స్. అతని చైతన్య వికాసం అద్భుతంగా పెరిగిపోయింది. అందుకనే పాండవులు ఒక్కొక్క మాస్టర్ నుంచి, ఆ చైతన్యం నుంచి ఒక్కొక్కళ్ళు తనకి బిడ్డగా లభించారు. ఎంత అద్భుతం కదా అది. ఎలా సాధ్యమైంది ఆయనకి? ఎలా చైతన్యం వికాసం చెందింది అంటే, తనని తాను రెక్టిఫై చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. తనని తాను సరిచేసుకున్నాడు. సో, వర్తమాన కర్తవ్యం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మన తప్పుల్ని స్వీయ పరిశీలన ద్వారా తెలుసుకున్నామో, వాటిని రెక్టిఫై చేసుకోవడమే తక్షణ కర్తవ్యం. సరిచేసుకోవడమే తక్షణ కర్తవ్యం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే యమధర్మరాజు మాండవ్య మహామునికి ఒక పనిష్మెంట్ పడతది. ఆయన్ని శూలం మీద కూర్చోబెడతారనమాట. శూలదండన విధిస్తారు. శూలదండన విధించినప్పుడు ఏమవుతది? ఆయన ఆ దండను విధించిన రాజుని తిట్టుకోలేదు. ఇది గత కాలంలో నేనేదో చేసినటువంటి ప్రారబ్ధాన్ని నేనిప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పి అనుకోని, ఆయన అది అనుభవించి అయిపోయిన తర్వాత ఒకసారి అలా వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ యమధర్మరాజు దగ్గరికెళ్తాడు. ఎళ్లి అడుగుతాడు. ఎందుకు నాకంత పెద్ద శిక్ష విధించారు? నేనేం చేశాను? గతంలో నేనేం చేయడం వల్ల అని చెప్పి అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్తాడు. చిన్నప్పుడు నువ్వు తూనీగలకి ముల్లులు గుచ్చి ఆడుకున్నావు. దాని తాలూకి కర్మ నువ్వు ఈ విధంగా అనుభవించాల్సొచ్చింది అని చెప్తాడు. అప్పుడు మాండవ్య మహాముని అంటాడనమాట. నువ్వు సరి అయినటువంటి ధర్మంలో లేవు. కాబట్టి నువ్వు ఈ పదవికి ఎలిజిబుల్ కాదు. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆహ్, ఎంత కర్మ అయితే నేను చేశానో, అంత కర్మ నువ్వు ఎలా ఇస్తావు నాకు? 100కి 100 ఇవ్వకూడదు. 20% ఇవ్వాలి. అది యూనివర్సల్ లా. అది గూడా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చేశాను. తెలియక చేశాను. కాబట్టి దానికి ఇంకా శిక్ష తగ్గాలి. కానీ నువ్వు 100% శిక్షిచ్చావు అంటే నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పి శాపం పెడతాడనమాట. వెంటనే యమధర్మరాజు తనని తాను సరిచేసుకుంటాడు. తనని తాను సరిచేసుకోవడానికి తనేం చేస్తాడంటే నెక్స్ట్ విదురుడుగా వస్తాడు భూమి మీదకి. విదురుడుగా వచ్చి విదురు నీతి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని కూడా మనకు అందిస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా విదురుడుగా వచ్చి తనని తాను రెక్టిఫై చేసుకుంటాడు. తనని తాను సరిచేసుకుంటాడు. మనం కూడా తప్పు చేసినప్పుడు నేను చేసిన ఈ తప్పుని మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దు అని మనల్ని మనం ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటామో, సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మన చైతన్యం వికాసం చెందుతుంది ఫ్రెండ్స్. సో, చైతన్యం వికాసం చెందాలి అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ ఈరోజు కొంత టైమే కాబట్టి ఇవి మాత్రమే చెప్పుకున్నాం మనము. ఒకటి వినయము, అంకిత భావము, కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవడం. నెక్స్ట్ రెండవది మానవమానాల్ని సమానంగా తీసుకోగలగడం. నెక్స్ట్ మూడవది ఇతరుల్ని అంగీకరించడం. నాలుగవది స్వీయ పరిశీలన. మనల్ని మనం నిరంతరం పరిశీలించుకుంటూ ఉండడం. నెక్స్ట్ ఐదవది వర్తమాన కర్తవ్యం. సరిచేసుకోవడం. మనల్ని మనము తప్పు చేసినప్పుడు ఇది చేశాను కాబట్టే ఇలా ఉంది. ఇక మీదట ఇలా చెయ్యొద్దు అని మనకి మనమే నిర్ణయం తీసుకొని దానికి తగ్గటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవడము. ఈ ఈ ఎప్పుడైతే మనం పాటిస్తామో మన చైతన్యం అద్భుతంగా వికసిస్తుంది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.